వెల్కమ్ టు వకులా ఫుడ్స్. రుచి మళ్ళీ మళ్ళీ కావాలంటారు. కుక్కర్లో నూనె వేసి కాస్త జీలకర్ర, కాస్త వాము కొంచెం తక్కువ వేయండి. జీలకర్ర కంటే కొంచెం కారం వెంటనే వేయాలి. నూనె కాగంగానే వెంటనే దగ్గర పెట్టుకోండి. టమాటా పేస్ట్ మనం ఏం మసాలాలు కావాలన్నీ నూరుకొని, పచ్చిమిర్చి ఇవన్నీ, ఇప్పుడు కసూరి మెత్తి వేసుకోవాలి. వెంటనే వేయాలండి. అన్నీ దగ్గర పెట్టుకోవాలి. వెంటనే వేసి కలిపితే చెప్పినట్టు చేస్తే చాలా సూపర్గా వస్తుంది. ధనియాల పొడి వేసి కలిపి, గరం మసాలా ఉంటే అది కూడా వేసుకోండి. నేను ఇక్కడ వేయట్లేదు. ఉప్పు వేసుకొని ఇప్పుడు బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని ఉంచుకోవాలి. అవి ముక్కలు కోసుకొని వేసుకోవాలి. తర్వాత ఇంట్లోనే పన్నీర్ని చేశాను. ఇంట్లోనే చేసుకున్న పన్నీర్ని వేస్తున్నారు. నేనైతే పన్నీర్ చాలా తేలికండి, రెసిపీ ఉంటుంది ఛానల్లో చూడండి. పన్నీర్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి విదిన్ 2 minutes. వకులా ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనము పన్నీర్ని వేస్తున్నాను. ఇంట్లో చేసిన పన్నీర్ ముక్కలు ఇలా మీరు కుక్కర్లో, ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉన్న సబ్జీని చేయబోతున్నాను కాబట్టి కుక్కర్లో చేయాలి. లేదంటే ఇది మీరు బాండీల్లో చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. దగ్గరగా చేసుకోవాలంటే కూర, ముద్దకూర కావాలంటే మనం బాండీల్లో చేసుకోవాలి. కుక్కర్లో నీళ్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ వరకు నీళ్లు పోసి, ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే పన్నీర్ అనేది ముక్కలు అయిపోతుంది. అందుకని ఇప్పుడు చూడండి, విజిల్స్ వస్తాయి. 2 విజిల్స్ వరకు రానిస్తాను. తర్వాత అయిపోతుంది. చాలా తేలిక అండ్ చాలా బాగుంటుందండి. చాలా అమోఘమైన రుచి. పన్నీర్ పొటాటో సబ్జీ, గ్రేవీ సబ్జీ. ఇది రొట్టెల్లోకి, పరాంటాల్లోకి, అన్నిట్లోకి చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చెప్పండి కామెంట్స్లో, చాట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో రెసిపీ అనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి వకులా ఫుడ్స్ని. రుచి మళ్ళీ కావాలంట. అలాగే షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి.